దేహమే దేవాలయం, శరీరమాత్యం కలుధర్మ సాధనం. మనం ఏ పని చేయాలన్నా, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలన్నా ఈ శరీరం ఆరోగ్యంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో కోల్పోతున్నాం. కానీ అన్నిటికంటే విలువైన మన ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. ఆ నిజాన్ని గుర్తు చేస్తూ లోకానికి ఆయుర్వేదాన్ని ప్రసాదించిన అమృతమూర్తి ధన్వంతరి మహాదేవుడు. క్షీరసాగర మదనంలో అమృత కలశంతో ఉద్భవించిన ఆ మహావిష్ణు స్వరూపమే ఈయన. మనల్ని రోగాల నుండి, మానసిక అలజడుల నుండి రక్షించే పరమ దయామయుడు. ఆయన కేవలం రోగాలను నయం చేసే దేవుడు మాత్రమే కాదు, ఈ సృష్టికి శస్త్రచికిత్సను, మూలికా వైద్యాన్ని పరిచయం చేసిన ఆది వైద్యుడు. సకల జీవుల వ్యాధులను, సంసార తాపాలను హరించే జగద్గురు ఆయన. ఆ స్వామి దివ్య రూపాన్ని ఎంతో భక్తితో నా మనస్సులోని శ్రద్ధనంతటినీ పెట్టి ఇక్కడ ఆవిష్కరించాను. ఈ రంగుల వెనుక ఉన్న ప్రతి చారికలోనూ ఆ దేవుని ఔషధ శక్తి, కరుణ నిండి ఉన్నాయని నా నమ్మకం. ఈ ముగ్గులోని ప్రతి రేఖ, ప్రతి గీత నా చేతి వేళ్ల నుండి వచ్చినవి కాదు. సమాజమంతా ఆయురారోగ్యాలతో ఉండాలంటూ నా అంతరాత్మ చేసిన ఒక నిశ్శబ్ద ప్రార్థన. ఈ దైవిక రూపాన్ని చూసినప్పుడు కళ్ళల్లో భక్తిభావం, మనసులో ఒక అనిర్వచనీయమైన శాంతి కలిగితే నా జన్మ ధన్యమైనట్టే. ఆ ఆదివైద్యుని అమృత కిరణాలు ప్రతి ఇంటిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే నమః.